అండి, వెల్కమ్ టు జీరో ఫిల్టర్స్. ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ అయిన చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు మైదా పిండికి ఈక్వల్ మెజర్మెంట్స్తో పుల్లటి పెరుగు తీసుకోండి. చల్ల పునుగుల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగేనండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటుందో పునుగులు అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకోండి. మంచిగా కలిపాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వంట సోడా, హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ మూడింటిని చాలా మంచిగా కలుపుకోండి. అస్సలు నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఈ బ్యాటర్కి ఎలా కలుపుతున్నాం అనేదే ఇంపార్టెంట్. 2 స్పూన్స్ కంటే మించి నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం నీళ్ళు ఎంత యాడ్ చేస్తే మన పునుగులు ఆయిల్ అంతా పీరుస్తాయండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నీళ్ళు ఎక్కువ అస్సలు యాడ్ చేయకండి. 2 స్పూన్స్ కంటే ఎక్కువ యాడ్ చేయకండి. యాడ్ చేశాక బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత సాఫ్ట్గా అవుతుందండి డవ్. సో ఒకటే డైరెక్షన్లో బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. ఈ చల్ల పునుగులు చాలా ఈజీ అండ్ క్విక్కెస్ట్ రెసిపీ అనండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా దోశ కానీ ఇడ్లీ కానీ నానబెట్టుకోకపోతే ఇంట్లో పెరుగు మైదా 2 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. పూరి బదులు ఇది చేసుకోవచ్చండి. మరీ అంత హెల్దీయెస్ట్ డైట్ అని పట్టుకొని కూర్చోకుండా వీక్లీ ఒక్కసారి చేసుకుంటే ఇట్స్ ఓకే టు ఈట్. సో అప్పుడప్పుడు పునుగులు కూడా చేసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేశాక డవ్ ఫర్మెంట్ అవుతుందండి. కొంచెం డవ్ బాగా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసిన ఆలోపు పీనట్ చట్నీ చేసుకోండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని చిన్న చిన్న పోర్షన్స్గా వేసుకోండి. మనకి పిండి ఎంత బాగా కలిపామనేది ఇక్కడే తెలిసిపోతుందండి. ఫస్ట్ ఒక చిన్న పోర్షన్ ఆఫ్ పునుగులు వేసుకోండి. అవి ఆటోమేటిక్గా ఆయిల్లో ఫ్లోట్ అవ్వాలి. చూడండి ఎంత బాగా ఫ్లోట్ అయ్యాయో. ఒక 1 మినిట్కి ఫ్లోట్ అయిపోతాయి ఆయిల్లో. ఒకవేళ అవి ఫ్లోట్ అవ్వలేదు అనుకోండి, వాటర్ ఎక్కువ కలిపారని అర్థం. సో అప్పుడు కొంచెం పిండి యాడ్ చేసి కొంచెం వంట సోడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి నేను ఇలా వేయగానే ఎంత బాగా పైకి తేలుతున్నాయో. సో నా బ్యాటర్ మంచి కన్సిస్టెన్సీలో కలిపానని అర్థం. ఇప్పుడు చిన్న చిన్న పోర్షన్స్గా వేసుకొని అవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయంటే పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. ఎంత క్రంచీగా వస్తాయంటే ఒకసారి ట్రై చేసి మీరే చూడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన జీరో ఫిల్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.